ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఆర్‌డీడబ్ల్యూ ఏంటండి? వాట్ ఈస్ దట్? బ్లడ్ రిపోర్ట్‌లో? ఆర్‌డీడబ్ల్యూ. అంటే ఏదో బ్లడ్ గడ్డ కట్టే తాలూకు క్లాట్ అయ్యే తాలూకు ఒక ఇది ఉంటుందట. ఒక ఎంజైమ్ ఆర్ వాటెవర్. దాని పవరు అది ఎక్కువున్నా, తక్కువున్నా కూడా చాలా కష్టం అని ఎక్కువుంటే ఎస్పెషల్లీ వీళ్ళకి క్లాటింగ్‌కి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి బ్లడ్ రిపోర్ట్స్‌లో హెమోగ్లోబిన్ తో పాటు వచ్చిన ఇవి. అది ఎక్కువగా ఇన్‌ఫ్లేటెడ్‌గా ఉంటే కూడా ఒక ఇండికేటర్ అని చెప్పి ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ ఇవి ఉంటాయి. ఇవి ఉంటాయి. ఉంటే అంటే ఇవే దానివల్ల ఉంటే అవి కొద్దిగా ఇవి క్లియర్ ఇండికేటర్స్ అయితే క్లియర్ మనకు అయిపోతాయి. అది. సో, డాక్టర్ వంశీకృష్ణ గారు ఫైనలీ ఫర్ గుడ్ బ్రెయిన్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ వాల్‌నట్స్ అండ్ ఆల్ దట్ ప్లీజ్ గివ్ us some tips on lifestyle and how to keep oxygenated. See, as again, brain for overall brain and spine and entire body, D3, vitamin D3 అంటే విల్ స్టార్ట్ విత్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్. మళ్ళీ ఎప్పుడు ఆ సన్లైట్లో కూడా మళ్ళీ చాలా క్వశ్చన్స్. ఒక ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసి సన్లైట్ ఎక్స్పోజర్ ఎప్పుడని కొడితే మార్నింగ్ 6, 5, 4 ఈ మధ్యాహ్నం రకరకాలుగా ఉంటుంది. బట్ ప్రిఫరబుల్లీ అందరికి సూటబుల్గా ఉండేది ఎర్లీ మార్నింగ్ కానీ 6 to 7 ఆ టైంలో ఒక 15 minutes సన్లైట్ ఎక్స్పోజర్ తీసుకోగలిగితే చాలు. అండ్ సెకండ్ మార్నింగ్ అయిపోయిన తర్వాత వెన్ యూ గో టు ఆఫీస్లో మెయింటైన్ యువర్ పోస్చర్, జాగ్రత్తగా పోస్చర్ అవన్నీ సరిగ్గా పెట్టుకుంటే. అండ్ డోంట్ సిట్ కంటిన్యూస్లీ ఫర్ 8 hours 10 hours అలా కూర్చోవద్దు. కూర్చుండడం వల్ల మజిల్స్ అన్నీ టైట్ అయిపోతాయి. టేక్ ఏ వాక్ ఇన్ బిట్వీన్, రెగ్యులర్గా వాకింగ్ చేస్తుండండి. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ స్మార్ట్ ఫోన్స్, అందరు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. అట్లీస్ట్ స్టార్ట్ విత్ 4,000 steps a day. I tell all my patients 10,000 steps a day. Start with 4,000. Next 2 weeks తర్వాత make it 6,000, 8,000. If you are able to do 10,000 steps in a 24 hours day, that is more than enough. అసలు అది చేయగలిగితే అద్భుతం. ఒక 10,000 స్టెప్ కానీ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఎక్కువండి. నేను అదేదో ఏంటది వాటర్ పార్క్ ఏదో ఉంది అక్కడ. అక్కడ రోజంతా పొద్దునుంచి రాత్రి వరకు నడిస్తే కూడా 8,000 స్టెప్సే అయింది. బట్ స్టిల్ 8,000 అంత రోజు ఎక్కడ నడుస్తామని అనిపించింది. ఒకటేసారి అవసరం లేదు కదండి. కొద్దిగా మార్నింగ్ నుంచి మార్నింగ్ ఒక 2,000, మధ్యాహ్నం ఒక 2,000 అట్లా మన కోసమే. ఒక 10,000 స్టెప్స్ ఈరోజు చేయగలిగితే రేపు ఇన్సూరెన్స్కి హాస్పిటల్ డాక్టర్కి కట్టాల్సిన అవసరం చాలా తగ్గిపోతుంది. రోజు 10,000 రూపీస్. దిస్ ఈజ్ బెటర్. 10,000 స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ 10,000 రూపీస్ పర్ డే. ఒక 10 రోజులు చేసుకున్నా ₹1,00,000 మిగిలినట్టే. అంతే. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. అండ్ ఐ థింక్ ఇది కొన్నిటికి అసలు ఇంకా డిబేట్సే ఉండవు. వాకింగ్ చేయడం ఈజ్ అబ్సల్యూట్లీ యూనివర్సలీ రికమెండెడ్. నో. అగైన్ వాకింగ్లో కూడా అగైన్ యూ విల్ గెట్ మెనీ థింగ్స్. అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు, రకరకాలుగా. అంటే అగైన్ వీ కాంట్ ప్రిస్క్రైబ్ అందరికీ వాకింగ్ మనం ఏం చెప్పలేము. కొంతమంది హూ ఆర్ హెల్ అండ్ హెల్తీ అట్లీస్ట్ ట్రై టు డూ. బద్ధకం మెయిన్గా మనకి ఏంటంటే ఇవన్నీ ఆపడానికి లోపల మనలో ఒకడు ఉంటాడు, బద్ధక నారాయణ. వాని దాటి బయటికి వస్తే హెల్తీగా ఉంటాం. ఏం చేద్దాంలే, ఎందుకు పోదాంలే, అక్కడే ఆగిపోతాం. దయచేసి మమ్మల్ని కలవద్దు. బ్రహ్మానందం ఆ సినిమాలో చెప్తాడు కదా, సార్ మిమ్మల్ని కలవాలంటే ఎప్పుడు కలవాలి, మమ్మల్ని కలవాలంటే మీ పొజిషన్ క్రిటికల్గా ఉండి టైం బాగాలేక అలాంటి సమయంలో మమ్మల్ని కలవాలి అన్నట్టు. సో దయచేసి మమ్మల్ని కలవకపోతేనే బెటర్. ఇవన్నీ పాటిస్తూ హెల్దీ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు. అండ్ స్లీప్ డైట్, స్లీప్ కూడా అట్లీస్ట్ 6 hours అన్నా యూ షుడ్ హ్యావ్ ఇట్. అదే అర్థం కాదండి. స్లీప్ రాత్రి ఒక విషయంలో చాలా స్ట్రెస్ అయిపోయి మంచిగా నిద్రపోయి లేస్తే అసలు ఆ విషయం కనిపించదు ఎందుకు? అంతే. మన హైపర్ రియాక్టివిటీ ఎందుకు తగ్గిపోతుంది? బికాస్ ద మోర్ యూ థింక్, బ్రెయిన్లో మెమరీ హౌ డస్ ఇట్ ఫంక్షన్, యువర్ షార్ట్ టర్మ్ మెమరీ విల్ బికమ్ లాంగ్ టర్మ్ మెమరీ వెన్ యూ కీప్ ఆన్ రిపీటింగ్. ఎగ్జామ్స్లో కూడా మనం చదువుకునేటప్పుడు ఇప్పుడు ఈరోజు మీ ఫోన్ నెంబర్, నా ఫోన్ నెంబర్, మీరు నా ఫోన్ నెంబర్ తీసుకున్నాము, ఆ చెప్పిన కొద్దిసేపటికే గుర్తుంటుంది. దాని తర్వాత ఒక 2-3 days తర్వాత అసలు ఫోన్ నెంబర్ ఏం గుర్తుండదు. బట్ ఇఫ్ ఐ కీప్ ఆన్ రిపీటింగ్ దట్ ఫోన్ నెంబర్, అంటే మమ్మీ డాడీ ఫోన్ నెంబర్ మనం ఎందుకు గుర్తుంటుంది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నెంబర్ డైల్ చేస్తున్నాం కాబట్టి గుర్తుంటుంది. సేమ్ థింగ్ వెన్ ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ, ఏదైనా సమ్వన్ యూ లాస్ట్ కానీ, ఏదైనా ఫ్రెండ్తో గొడవైంది, దాని గురించి రిపీటెడ్గా ఆలోచిస్తుంటే ఆ షార్ట్ టర్మ్ మెమరీ విల్ బికమ్ లాంగ్ టర్మ్ మెమరీ. సో అది అలానే ఉండిపోద్ది. మీరు ఏం చేసినా లోపల ఆరా అలా తిరుగుతా, లోపల సబ్కాన్షియస్ మెమరీ అలా తిరుగుతూ ఉంటుంది. సో యువర్ స్లీప్ విల్ బి డిస్టర్బ్. స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ఏంది స్ట్రెస్ బస్టర్ అందరికీ సెల్ ఫోన్. ఆ ఫోన్ చూస్తూ ఉండాలి. రీల్స్ అంతా ఒక 10 నుంచి స్టార్ట్ చేస్తే 1-2 PM వరకు, 1 AM వరకు నడుస్తూ ఉంటుంది. ఆ బ్లూ స్క్రీన్ విల్ ప్రివెంట్ మెల్టోనిన్ ప్రొడక్షన్. మెల్టోనిన్ ఈజ్ న్యాచురల్ హార్మోన్ విచ్ ఇండ్యూసెస్ స్లీప్. సో అది చూస్తున్నంతసేపు మెల్టోనిన్ రాదు. సో అది ఆపేసిన తర్వాత కూడా ఇంకా నిద్ర ఏదో అదృష్టం ఉంటే ఏదో ఒక 1-2 గంటలు నిద్ర పడుతుంది అందరికంతా, లేకపోతే ఆ డిస్టర్బ్డ్ స్లీప్గానే ఉంటుంది. అండ్ డైట్,
ఒక నెల రోజులు అందరు ట్రై చేయండి, బయట నుంచి ఏం ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లోనే తినడానికి ట్రై చేయండి. తప్పకుండా వెయిట్ చే అంటే వాళ్ళ ఇంట్లో వంట చేసే వాళ్ళ skill వాళ్ళని set ని బట్టి వాళ్ళు తిట్టుకుంటారు. వెయిట్ తగ్గుతారు కూడా. డెఫినెట్ వంట బాగాలేదనుకోండి ఇంకా తినరు కదా, బయట నుంచి Exactly. తెప్పించుకునే ఆప్షన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఐ కీప్ ఆన్ సేయింగ్, అంటే మా పాపకు కానీ అందరికీ ఏం చెప్తానంటే, డోంట్ ఈట్ ద ఫుడ్ బికాజ్ ఇట్స్ గెటింగ్ వేస్టెడ్. వేస్ట్ అవుతుంది, మనకి చిన్నప్పటి నుంచి అదే నేర్పించింది, వేస్ట్ అవుతుంది తిను, వేస్ట్ అవుతుంది తిను, వేస్ట్ అవుతుంది అని తింటే మనం వేస్ట్ అవుతాం. ఈట్ హౌ మచ్ ఎవర్ యూ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు తినండి, ఎక్కువ తిని మనం వేస్ట్ అయినంత వరకు తీసుకోవద్దు. సో డోంట్ ఈట్ ఫుడ్ బికాజ్ ఇట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ ఆర్ ఎల్స్ యూ విల్ గెట్ వేస్టెడ్. దట్ ఈస్ మై సింపుల్ ఫండ్.